మనకు మహాభారతంలో నకులుడు సహదేవుల పాత్రల గురించి ఎలా అయితే తెలుసో అలాగే రామాయణంలో కూడా అలాంటి పాత్ర శత్రుఘ్నుడిది ఉంది. శత్రుఘ్నుడు అయోధ్యాధిపతి దశరథుడు మరియు సుమిత్రాదేవి కుమారుడు. ఆయన రాముడు, భరతుడు, లక్ష్మణుడు అన్నయ్యలలో చిన్నవాడు. శత్రుఘ్నుడు అంటే శత్రువులను నశింపజేసేవాడు. లక్ష్మణుడు రాముడికి ఎంత అంకితమైనాడో అదే విధంగా శత్రుఘ్నుడు భరతునికి అత్యంత నమ్మకమైన సహచరుడు. భరతుడి సేవలో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. రాముడు, సీత, లక్ష్మణుడు వనవాసానికి వెళ్ళినప్పుడు భరతుడు అయోధ్య సింహాసనమును స్వీకరించలేదు. శత్రుఘ్నుడు భరతుడితో కలిసి రాజ్య పరిపాలనలో సహాయపడ్డాడు. రాముడి నియమానికి విధేయుడిగా జీవించాడు. మధురా నగరంలో లవణాసురుడు అనే రాక్షసుడు ప్రజలను హింసించేవాడు. ప్రజలు రాముడిని సహాయం కోరగా శ్రీరాముడు తన తమ్ముడు అయిన శత్రుఘ్నుడిని ఆదేశించాడు. శత్రుఘ్నుడు మధుర ప్రాంతానికి వెళ్లి లవణాసురుడిని వధించి అక్కడ మధుర నగరం రాజుగా పాలించాడు. శత్రుఘ్నుడు కుశధ్వజుని కుమార్తె అయిన శృతకీర్తిని వివాహం చేసుకున్నాడు.